హలో అందరికీ నమస్కారం. ఇది రాష్ట్రానికి పెద్ద పెను ప్రమాదం లాంటిది. తీరని అన్యాయం లాంటిది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతికి ఇది ఒక అడ్డుకట్ట లాంటిది. చాలా తీవ్రమైన నిర్ణయము. పునరాలించు పునరాలోచించుకోవాలని చెప్పేసి వారిని కోరుతున్నాము. వారి పేరే నాగబాబు. నేను ఒక వార్త చూశాను. నాగబాబు ఇక పోటీ చేయరు, పార్టీ సేవకే. జనసేన పార్టీ కీలక నేత నాగేంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు. పార్టీ బలోపేతం కోసం ఆయన పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్ర పార్టీపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శ్రీకాకుళంలో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన కీలక నిర్ణయం ప్రకటించారు. తాను నేరుగా ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. పోటీ చేయాలనుకుంటే గత ఎన్నికల్లోనే చేసేవాడినని తెలిపారు. సో నాగబాబు గారు అతి భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నాగబాబు పోటీ చేయను అన్న మాట విన్న తర్వాత చాలామంది భోజనాలు చేయడం మానేశారు. రోడ్లపైకి వచ్చేసి ఉద్యమం చేయాలన్న దృఢ సంకల్పంతో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ట. కట్ చేస్తే నువ్వు పోటీ చేసే పొడిసేది ఏముంది, చేయకపోతే పొడిసేది ఏముందని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏదో మనము కూడా ఆయన తృప్తి కోసం 4 మాటలు చెప్పాలని చెప్పాల్సిందే తప్పితే హూ ఈజ్ నాగబాబు? రాష్ట్ర ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నానండి. గత సంవత్సరం ఇదే టైంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు ఆ మంత్రి పదవి ఇవ్వలేదు, అతిగతి లేదు. సరే, వాళ్ళ సీట్ల సర్దుబాటులో లేకపోతే అంతర్గత విషయమని మనం అనుకోవచ్చు. కానీ ఒకసారి బయట ప్రపంచానికి ఆ విషయాన్ని పత్రికా రూపంలో లేకపోతే ఒక ప్రకటన రూపంలో చెప్పినప్పుడు అది ఇంకా ఎంత మాత్రము అంతర్గత విషయం కాదు. అది 2 పార్టీలకు సంబంధించిన విషయం కాదు. అది రాష్ట్ర విషయం అవుతుంది. సో సంవత్సరమైనా కానీ మంత్రి పదవి రాలేదు అని కునుక వహించాడో ఏమో మనకు తెలియదు. కానీ నాగబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇక పోటీ చేయను అని చెప్పాడు. ఒకసారి నర్సాపురం నుంచి చేశాడు. కర్రగాల్చి వాత పెట్టారు ప్రజలు. గత ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని అంటున్నారు కదా, దాని వెనుక కూడా మనకు తెలిసిన ఒక స్టోరీ ఉందండి. అప్పుడు నాగబాబు ఆ సీటు కోసం బాగా ట్రై చేస్తే మా జిల్లాకే చెందిన సీఎం రమేష్ అతను వెళ్ళి లేదు నాకు ఆ సీటు కావాలని చెప్పేసి అతను పట్టుబట్టి చిరంజీవి దగ్గరికి వెళ్ళి మేమేదో చిరకాల మిత్రులమని ఫోటోలు తీసుకొని ఆ వెంటనే చిరంజీవి 5 కోట్లు జనసేన పార్టీకి డొనేట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. చుక్కలన్నీ కలిపితే మీకే అందమైన చిత్రం ఆవిష్కృతం అవుతుంది. సో నాగబాబుకు సీటు కాకోకుండా సీఎం రమేష్ ఆ సీటు తీసుకున్నందుకు సో తర్వాత వచ్చేసి చిరంజీవి గారితో మాట్లాడము. చిరంజీవి గారు 5 కోట్లు ఆ కలయిక తర్వాత 5 కోట్లు జనసేనకు డొనేట్ చేయడం అన్ని వరుసగా జరిగిపోయి ఇంకా మీరు చుక్కలు కలుపుకుంటే మీకు ఏ బొమ్మ వస్తుందో మీ ఇష్టం. నాగబాబు అనే వ్యక్తి మిగతా వాళ్ళని నేను విమర్శించాలంటే వాళ్ళు చేసిన పనులపైన మనం విమర్శిస్తామండి. వాళ్ళు చేసే కార్యక్రమాలు బాగున్నాయా లేదా అన్నది రాజకీయంగా విమర్శ చేస్తాం. నాగబాబు గురించి విమర్శ చేయడానికి ఆయన ఏదైనా కార్యక్రమాలు చేసింటే కదా. ఎమ్మెల్సీ అయిన తర్వాత చుట్టపు చూపుగా 2 సార్లు 3 సార్లు ఏప్రిల్ నుంచి ఎమ్మెల్సీ అయిన తర్వాత 2 సార్లు 3 సార్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఒక ఏదో ఒక అదేం కార్యక్రమం, అన్నా క్యాంటీన్ ఒకటి, ఒక లోకల్గా ఒక చిన్న హాస్పిటల్ ఒకటి, అవి కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగినట్టువే, ఇంతకుముందు హయాంలో జరిగినట్టువే, వాటికి రిబ్బన్ కటింగ్ చేశాడు. ఒకసారి మన మండలికి వచ్చాడు. అప్పుడే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విజయవాడలో చూసా అని పోస్ట్ పెట్టుకున్నాడు. తర్వాత నాకు తెలిసి ఇంకా ఒకసారి ఏమన్నా వచ్చాడు. సో ఈ గత 9-10 నెలల్లో అతను రాష్ట్రానికి వచ్చింది 2-3 సార్లు. ఎమ్మెల్సీగా ఇంతవరకు ఏం చేశాడో శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా నాగబాబు? వీళ్ళ అన్నా తమ్ములు అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అండి, అది కుటుంబ పాలన, కుటుంబ వ్యవహారం. అసలు క్యూఆర్ కోడ్లు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసినారని అతనికి మంత్రి పదవి వస్తుందంటే ఇంకా ఎంత హాస్యాస్పదమో చూడండి. అంటే అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఇక నాగబాబు రాజకీయాల్లోకి రాను అంటే ఒక్కడైనా బాధపడ్డాడు మీరే కింద, అంటే రాజకీయాల్లోనే ఉన్నాడు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను అంటే ఒక్కరైనా బాధపడ్డారా మీరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. పార్టీ సేవకే పరిమితం అవుతాడంట. ఏం చేసినావు? నేను అడిగేది పార్టీకి కాదు, రాష్ట్రానికి ఏం చేసినావు? ఫలానా ఇది చేశానని చెప్పు. ఎమ్మెల్సీ అయిన తర్వాత
3 రోజులో, 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాడు ఈ వ్యక్తి. అసలు ఎమ్మెల్సీ దేనికండి? ఇప్పుడు ప్రజలకు తమ వంతు సేవ జేయడానికి మనం ప్రజాప్రతినిధులుగా పదవులు పొందుతాం. ఎమ్మెల్సీ అయిన తర్వాత నువ్వు ఏం చేసావు రాష్ట్రానికి? ప్రజలందరూ ప్రశ్నించాలండి. అంటే ఇప్పుడు మా తమ్ముడు ఒక పార్టీ అధ్యక్షుడు, మాకు సీట్లొచ్చినాయి. మేమేమైనా జేసుకుంటాం. మేమేదైనా ఇది జేస్తాం. మాకు గౌరవం గావాల. మళ్ళా అతను గూడా ఒకరోజు వచ్చిన రోజు ఎప్పుడో హెలికాప్టర్‌లో దిగుతున్నాడు. ఇంగది ఎవరు డబ్బులు గట్టారో ఆ హెలికాప్టర్ దిగడానికి, అతనికి గూడా హెలికాప్టర్ అండి ఎమ్మెల్సీకి గూడా. అంటే ఇది హైదరాబాద్ నుంచి చుట్టపు చూపుగా ఆంధ్రాకి రావడానికి హెలికాప్టర్. ఆ ఫోటోలు గూడా చక్కర్లు కొట్టాయి. నేనే కామెంట్ పెట్టా ట్విట్టర్‌లో ఈయనకు గూడా హెలికాప్టర్ అని జెప్పేసి. కానీ ఒకటండి, ఇతను వందల కొద్దీ పోస్టులు పెట్టాడు ట్విట్టర్‌లో. అసలు మతం లేదు, దేవుడు లేడు, నేను నాస్తికుడిని, దేవుడు కనిపిస్తే నేను లాగిపెట్టి కొడతా అది ఇది అని చెప్పేసి విపరీతంగా ఆ పోస్టులు పెట్టాడు. అన్నీ ఉన్నాయి. నేను అది కూడా ఎందుకు ప్రస్తావిస్తానంటే కులాల, మతాల ప్రస్తావన నేను చేయనండి. కానీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వీళ్ళు రాజకీయాల కోసం ఎంతగా మారతారు అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. అవకాశవాదం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఈ నాగబాబు, పవన్ కళ్యాణ్. 2 ఏళ్ల క్రితం చెగువీర కాస్త ఇప్పుడు సనాతన ధర్మం అయిపోయింది. అప్పుడు లెఫ్ట్ వింగు, ఇప్పుడు రైట్ వింగు. అసలు దేవుడు లేడు, దయ్యం లేదు అని చెప్పేసి నాగబాబు వందల కొద్ది పోస్టులు పెట్టారు. ఈరోజు వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారండి. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో హరే రామ, హరే రామ అని పదం వినిపించేదని మాట్లాడతారు. ఎంతటి దౌర్భాగ్యం అండి. వీళ్ళు చాలా చాలా ప్రమాదం అండి సమాజానికి. ఈ మాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. దా మాట అన్నందుకు జన సైనికులు నేను కామెంట్లు చూశాను. మిమ్మల్ని భయపెట్టాడు, టన్నులు టన్నులు మీకు భయం మొదలైంది, మీకు ఉచ్చబడుతుందని పెట్టి వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళకు పిచ్చోళ్ళు, వాళ్ళకి అర్థం కాదండి. అంతకంటే దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. దే డోంట్ అండర్స్టాండ్ ద హిడెన్ ఎజెండా బిహైండ్ ఇట్. వాళ్ళకి అంతకంటే అర్థం కాదండి. ఈ వాళ్ళ పవన్ కళ్యాణ్ ఏం చేసినా వాళ్ళకి ఏదో గొప్పలాగా ఫీల్ అవుతారు. మనం ఏం మాట్లాడినా గానీ మనం భయపడుతున్నాం, ఉచ్చబోసుకుంటాం. యెస్, భయమేస్తుందిరా. ఖచ్చితంగా భయమేస్తుంది. చదువుకొని విజ్ఞానం ఉండి సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులకు అనుభవంతో చెప్పే మాటల వెనుక భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏం చేస్తారు వీళ్ళు? రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళ సొంత లాభాల కోసం వీళ్ళు నంది అంటే నంది అనాలి, పంది అంటే పంది అనాలనా? పైగా వాళ్ళకు ఒకటే ధైర్యం ఏందంటే మా కులపోళ్ళు మాకు ఓట్లేస్తారు, మా పిచ్చి సైనికులు మాకు ఓట్లేస్తారన్న ఏకైక ధైర్యం వాళ్ళకి. ఇంక అంతకంటే వాళ్ళకు పెద్ద అజెండా లేదు. వాళ్ళకి ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ లేవు. ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను చదివి వినిపించానండి. కుల రహిత సమాజం, మత రహిత రాజకీయం, ప్రాంతీయ విభేదాలు లేకోకుండా ప్రాంతీయవాదం లేని జాతీయవాదం అని ఏవేవో రాశాడు. ఒక్కటంటే ఒకటి పాటిస్తున్నాడండి. కులభావం పెంచుకోమన్నాడు. మతాల గురించి మాట్లాడతాడు. పక్క రాష్ట్రం వాళ్ళ దిష్టి తగిలిందంటాడు. ఒక్కటైనా వాళ్ళ జనసేన సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ పాటిస్తున్నాడా? ఏ ఎండక ఆ గొడుగు. ఈ అన్న ఏమన్నా కొత్తగా మళ్ళా అన్ని ఎండలకు ఒకే గొడుగు పడతారా? ఈ క్యాండిడేటు అంతే. నాగబాబు నన్ను అడిగితే ఎలాగూ ఇప్పుడు ఇంక మేము ఎంత చెప్పినా కానీ నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయవు. ఇంకొక 5 ఏళ్ళు ఉంది. పండగ చేసుకో. ఎమ్మెల్సీని 3 అక్షరాలు పెట్టుకో. వెకిలి నవ్వులు నవ్వుకుంటే ఏదో ప్రోగ్రాములు చేసుకో. పండగ చేసుకో. నీ వల్ల రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం లేదు. శూన్యం. శూన్యం. నీ వల్ల రాష్ట్రానికి కలిగే ఉపయోగాలు శూన్యం. మళ్ళా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడంట. నువ్వు ఉండేది ఇప్పుడు ఏ రాజకీయాల్లో ఉండవు. నువ్వు జీవితం మొదలుపెట్టినప్పుడు ఏ రోజున ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండవా? చుట్టపు చూపుగా వస్తావు. నువ్వంతే, మీ తమ్ముడంతే. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేకపోగా పెను ప్రమాదం అండి. థ్రెట్ టు ద సొసైటీ, థ్రెట్ టు డెమోక్రసీ వీళ్ళ వల్ల. నేను ఈ మాట అంటే రాజకీయంగా నువ్వు వేరే వాళ్ళతో కలవచ్చు, రాజకీయంగా నువ్వు ఆలోచనలు మార్చుకోవచ్చు, రాజకీయంగా కొత్త అజెండాకి వెళ్ళొచ్చు, ఓకే. ఏది ప్రజలకు మంచి జరుగుతుందని మేము ఇట్లా మారేమనొచ్చు. వీళ్ళు మాట్లాడే మాటలు అవి కాదండి. అనవసరపు దాంట్లో కూడా వీళ్ళకి అసలు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదండి. బాటమ్ లైన్ చెప్తున్నా కదా, రాజకీయ సిద్ధాంతాలు ఏంటివి, రాజకీయాలు అనేది దేనికోసం చేస్తాం తెలియదు. కులభావం పెంచుకోండి, మతాల గురించి మాట్లాడతాం, ప్రాంతాల గురించి మాట్లాడతాం, అవి రాజకీయాలా? వేస్ట్ అండి, వీళ్ళు వేస్ట్. వీళ్ళను మాత్రం నేను ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే ఇంక అయిపోయింది, ఎమ్మెల్సీ వచ్చింది, ఇంక అంతకంటే ఏం చేస్తాడు? ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడంట, పార్టీ సేవ్ అంట.